హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నా అన్వేషణ ఒక యూట్యూబర్ అయితే ఒలింపిక్స్ మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద, ఇంకా మన కుమారి ఆంటీ గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడు? సడన్గా ఆయనకి ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత అంటే ఒక 4 రోజుల తర్వాత ఎందుకు ఇవన్నీ గుర్తొచ్చాయి ఏంటి అని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే యూట్యూబర్ నా అన్వేషణ తను కూడా తెలుగు అతను, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా తను పర్యటన చేశాడు, అన్నిటి గురించి చెప్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు సడన్గా ఏంటంటే ఒలింపిక్స్ అయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఇప్పుడు ఇండియాకి గోల్డ్ మెడల్ రాలేదు అని చెప్పేసి కొంతవరకు మాట్లాడడం, పక్క దేశాలు అన్నీ కూడా చాలా అంటే పూర్గా ఉన్నా కూడా వాళ్ళకి గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి, కుమారి ఆంటీ గారి గురించి, అందరి గురించి తను ఒక రకంగా తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది. దాన్ని మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు నాన్వేషన్ అనే వ్యక్తి మీరు అన్నట్టు ఒక తెలుగువాడిగా ప్రపంచ దేశాలు మొత్తం చుట్టొచ్చాడు. దాని మీద ఆయనకి మంచి క్రేజ్ వచ్చింది. యూట్యూబ్లో మంచి ఇన్కమ్ కూడా వస్తుందని కూడా నేను చూశాను. సో దీని మీద ఈర్ష్యపడేవాళ్ళు, అసూయపడేవాళ్ళు, ఆయన మీద కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈయన ఒక టాపిక్ ఎత్తుకొని ఒలింపిక్స్ సంబంధించి ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారతదేశానికి రాలేదు. అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పుడు ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చిరంజీవి గారు, 28 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ఒక బిల్ గేట్స్ పుడితే 120 కోట్ల అప్పటికి ఠాగూర్ సినిమా టైంకి 120 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎంతమంది బిల్ గేట్స్ పుట్టాలి అని అప్పటి నుంచి ఉంది ఈ వాదం. సో ఈయన మళ్ళీ కొత్తగా చెప్పింది ఏమీ లేదు. అయితే ఈయన ఇప్పుడు ముందుకు వచ్చి ఏం చెప్పారంటే ఒలింపిక్స్లో పక్కనే ఉన్న పాకిస్తాన్కు కూడా 16 కోట్లు 20 కోట్లు ఉన్న పాకిస్తాన్ కూడా మెడల్స్ వచ్చాయి. యుద్ధాన్ని ఫేస్ చేస్తున్న ఉక్రెయిన్కి వస్తున్నాయి, ఇరాన్ ఇరాక్ లాంటి దేశాల నుంచి వస్తున్నాయి, పేద దేశాలు తిండికి లేని దేశాల్లో కూడా గోల్డ్ మెడల్ సాధిస్తున్నాయి. మనకు అన్నీ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం అనేది ఆయన ఆవేశం, ఆక్రోశం, ఆక్రందన, అన్ని బాధ వ్యధ అంతా కక్కాడు. బాగుంది. సో కక్కినప్పుడు బాగుంది. ఒక కంపారిజన్గా చెప్పాడు అంటే ఓకే, పక్క దేశాలతో ఒక స్క్రాప్ని ప్రోత్సహిస్తున్నామనంటే పథకాలకు సంబంధించి పలానా వాడు ట్రై చేశాడు బట్ వాడికి రాలేదు, వాడికి బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల వాడిని వెనక్కి లాగారు, వీడిని ముందుకు పెట్టారు అని చెప్తే బాగుండేది. పథకాలకి గేమ్స్కి సంబంధం లేని పవన్ కళ్యాణ్ని, కుమార్ ఆంటీని ఎందుకు తీసుకురావాలి అంటే బాగా డెప్త్గా అనలైజ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఒలింపిక్స్ అయిపోయి ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది. మొన్న ముగింపు వేడుకలు కూడా అయ్యాయి. 4 రోజుల తర్వాత ఇప్పుడు కళ్ళు ఎందుకు తెరిచాడు ఆయన? లేదా ఇప్పుడే టైం దొరికిందా? కాదు. సో ఆయనకి ఏదో రావాల్సిన ఇమేజ్ తగ్గిందో, ఆయన వీడియోస్కి వ్యూస్ తగ్గాయో, పవన్ కళ్యాణ్ లాంటి పేర్లు వాడుకుంటే ప్రతి ఒక్కరు కూడా పోటుగాడిగా మారే ఛాన్సెస్ ఉన్నాయి, ఇమేజ్ పెరుగుతుంది. సో అందుకు వాడారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందే ఒక మిత్రుడు కూడా మాట్లాడితే ఆయనకి బాగా వ్యూస్ తగ్గాయి, 40 లక్షలు లాస్. దాని మీద కూడా వీడియో చేశాడు తను, ఈ మంత్ ఇట్లా తగ్గిపోయింది, రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు అని చెప్పి. లేదు, అక్కడ తగ్గి లాస్ కాదు అది. అంటే ఉన్న దాంట్లో తగ్గింది తప్ప లాస్ కాదు. ఇప్పుడు జనరల్గా ప్రతి క్వార్టర్ కూడా కంపెనీస్ కొన్ని రకాల బెనిఫిట్స్ ప్రకటిస్తూ ఉంటాయి. ఎట్లా అంటే ఒక సమ్మెక్స్ అనే కంపెనీ ఉందనుకోండి, గడిచిన త్రైమాసికంలో అంటే 3 నెలల క్వార్టర్లో 120 కోట్ల లాభం వచ్చింది. ఈ నెల చూస్తే మాకు ఒక 40 కోట్ల లాస్ వచ్చింది అంటాడు. 40 కోట్ల లాస్ అంటే కంపేర్ టు 3 నెలల్లో వచ్చిన 120 కోట్లకి ఇప్పుడు 80 కోట్లు వచ్చిందంటే 80 కోట్లు ప్రాఫిట్టే. 120తో పోలిస్తే 40 కోట్లు తక్కువ కదా. ఇక్కడ కూడా ఆయనకి ప్రాఫిట్టే. ఊరికే ఎందుకు వస్తుంది? ఊరికే వస్తున్నట్టు కదా, పెట్టుబడి లేని ఆదాయమే కదా. ఏదో వీడియోస్ చేస్తున్నాడు, అప్లోడ్ చేసుకుంటాడు, ఆడికి చేసిన వీడియో ఎడిటర్కి ఇస్తున్నాడు, ఆయనే చేసుకుంటున్నాడు ల్యాప్టాప్లో, అవన్నీ మనకు తెలియదు. అవన్నీ వచ్చేసి ఇన్కమ్ సోర్సేగా. వచ్చిన దాంట్లో 60 లక్షలు కాస్త 40 లక్షలు తగ్గిందేమో, 20 లక్షలు మనకు ప్రాఫిటేగా. అంటే ఇంకా వచ్చేసి ఇంకా సంపాదించేసి ఇంకా ఫేమ్ అయిపోవాలా? సో దానికి ఎక్కడ వ్యూస్ తగ్గుతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ పేరు వాడుకోవాలా? లేదా ఇతని మీద ఎవరెవరైతే బురద జల్లి ఆయన ఎంత తీసుకుంటున్నాడు, ఎంత తీసుకుంటున్నాడు, మన మీద ప్రేమ కాదు ఎందుకో అది ఎవరో సాయి అని ఉంటాడు ఆయన కూడా పేదలకు ఇస్తున్నట్టుగా చూసి మొత్తానికి ఆయన ఎలాగో సంపాదించుకున్నాడు యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్లో 10 రూపాయలు వస్తే పేదలకు 2 రూపాయలు ఇస్తున్నాడు. ఎప్పుడు అది 2 రూపాయలు ఇవ్వాలని ఎక్కడ ఉంది? మీరు ఈయన ఇలాంటి వాడు ఎక్కడైనా ఇస్తున్నాడు? తను చెప్పాడు కదా, నేను ఒక వీడియోలో కూడా చెప్పాడు, నేను సంపాదించుకుంటున్నా, ఇది నా కష్టం, నేను ఎందుకు ఇవ్వాలి? వస్తాను, అక్కడికి వస్తాను. అలాగే ఆ సాయి అనే అతను ఇప్పుడు హీరోగా కూడా చేస్తున్నాడు. అంటే కొంచెం లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది తెలుగులో. ఆ సాయి అనే అతను ఏంటి 2 రూపాయలు ఇస్తున్నాడు, 8 రూపాయలు దాని వీడియో తీసి పెట్టుకుని మిగతా 8 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. ఆయన ఇష్టం అది. దాని మీద కూడా బురద జల్లే వాళ్ళు ఉన్నారు, ఇట్లా మోసం చేస్తున్నాడు, దాని మీద హైప్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన మీద కూడా బురద జల్లే వాళ్ళు ఉన్నారు. ఈయన బురద జల్లే వాళ్ళని హర్ట్ అవ్వాలనో, లేకపోతే ఈయన బురద జల్లే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనో, పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడం కాకపోతే పవన్ కళ్యాణ్ స్పోర్ట్స్ పర్సన్, పవన్ కళ్యాణ్ నేషనల్ లెవెల్లో ఉండే రాజకీయవేత్త,
లేదా నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మినిస్టరా? ఎందుకు ఆయన పేరు అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ పేరుని ఇమేజ్ను వాడుకుంటే ఒక హైప్ వస్తుంది. జనాలందరూ ఎట్లాంటి వాళ్ళంటే అరే పవన్ కళ్యాణ్ గురించి ఏదో మాట్లాడంటే ఏంటి ఏంటి అని ఇప్పుడు చూసేయాలి. ఆడి వీడియో చూస్తే మళ్ళీ ఆడి వ్యూస్ ఆడికి వచ్చేయాలి, ఆ డబ్బులు ఆడికి వచ్చేయాలి. లేదంటే స్పోర్ట్స్ పర్సన్కి పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి? పోనీ అప్పటికీ ఈయన్ని సపోర్ట్ చేసేవాడు, ఈయన ఫ్రాంక్గా మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళు కూడా ఇన్ కేస్ ఆఫ్ లేదా అని ఫ్రాంక్గా మాట్లాడతారు అనుకుందాం. ఫ్రాంక్గా మాట్లాడినప్పుడు స్క్రాప్ ప్రతి దగ్గర ఉంది, ఖచ్చితంగా లేదని ఎవరన్నారు? పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఎందుకు వాడారు అంటున్నాను నేను. సెంట్రల్ మినిస్టర్ను వాడండి, ఓకే. లేదంటే పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వాడండి, ఓకే. లేదంటే ఇంకా మిగతా రాజకీయాలన్నీ ఇలాగే ఉన్నాయి. రాజకీయాల్లో కూడా స్క్రాప్ వెళ్తున్నారు. ఓవరాల్గా మాట్లాడు. ఇప్పుడు ఓవరాల్గా స్పోర్ట్స్ పర్సన్ గురించి మాట్లాడిన పర్సన్ మీరు ఓవరాల్గా మాట్లాడగా పర్టికులర్గా ఆయన గురించి ఎందుకు మాట్లాడారు? అలా అయితే మొన్న ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ కూడా ఒక వీడియో చేశాడు. ఏంటి వరల్డ్ కప్ ఎప్పుడు వచ్చింది? మొన్న 2020 చెప్పారు. ఇంకోటి చెప్పారు. అలాగే మొన్న లడాక్ దగ్గర కొంతమంది కాపాడారు జవాన్లు, దాని ప్రాణాలు తెగించి కాపాడారు. వాళ్ళు ఎంతమంది జవాన్లు వెళ్ళారో మీకు తెలుసా అని అడిగితే ఒక్కటి సమాధానం చెప్పలేకపోయారు. ఈవెన్ ఎవరికి తెలియదు. మీకు తెలుసా? నాకు తెలుసు. అలాంటివి ఎవరు పట్టించుకోవడం మానేశారు. నిజంగా అలాంటి పట్టించుకోవడం మానేశారు కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు, ఇలాంటి యూట్యూబర్లు ఫేమస్ అవుతున్నారు. నిజంగా వీళ్ళందరూ కూడా అసలు బార్డర్లో జవాన్లు ఎంత కష్టపడుతున్నారు, రైతు ఆత్మహత్యలు ఎప్పుడు జరుగుతున్నాయి, ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో నిజంగా హ్యూమన్ యాటిట్యూడ్ ఉంటే ఇట్లాంటి వాళ్ళు అసలు డబ్బులే సంపాదించుకోరుగా. ఇటువంటి వాళ్ళు అసలు మనం చూస్తామా వీళ్ళని? మరి అందరూ అలాగా ఈయనే ఉన్నాడు. ఈయన ఇక్కడికి వచ్చి ఒక స్పోర్ట్స్ అథారిటీ స్థాపించి వాళ్ళందరికీ సంపాదించిన డబ్బులతో ముందుకు పుష్ చేయమనండి. లేదా ఇతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అందరికి మొబిలైజ్ చేసి సార్ బాగా సత్తా ఉన్న వాళ్ళనే ట్రాన్స్పరెంట్గా వాళ్ళనే పంపిస్తాం ఒలింపిక్స్ కానీ పెట్టమనండి. ఎక్కడో పై దేశాలకు వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తే అది కూడా పర్టికులర్గా ఒక పర్సన్ పేరు ఎత్తడంలో ఉద్దేశం ఏంటి? వ్యూస్ కోసం కాకపోతే ఇంకేంటమ్మా? నేను కంపేర్ చేశారు కాదంటే దేంట్లో స్క్రాప్ లేదు చెప్పండి. ఇండస్ట్రీలో స్క్రాప్ ఉంది, ఫ్యాక్టరీలో స్క్రాప్ ఉంది, గవర్నమెంట్ సెక్టార్ ఆఫీసుల్లో సరిగ్గా పనిచేయరంటారు, ప్రైవేట్ సెక్టార్లోనే చేయట్లేదమ్మా. ప్రజల యాటిట్యూడ్ మారిపోయింది. మారాల్సింది ప్రజలే, నేను ఎప్పుడు చెప్పేది. సో అట్లాంటి వీళ్ళు వ్యూస్ కోసమో వీళ్ళు దీనికోసమో మంచిగా ఒక వ్యక్తిని రజనీకాంత్ లాంటి వాళ్ళని, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఎందుకు ఇందులోకి తీసుకురావడం? వీళ్ళు వ్యూస్ కోసం కాకపోతే వాళ్ళ పేర్లు వాడుకుంటే అసలు ఏమన్నాడని చెప్పేసి ఓపెన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి జనరేట్ అవుతుంది. ఇప్పుడు నిన్న వేణుస్వామి అనే విషయం ఉంది. ఆ వేణుస్వామికి మర్చిపోయారు అందరూ. మర్చిపోతే మళ్ళీ ఆయన ఎలా ఎంత ప్లాన్ వేసాడు చూడండి. ఆయన ఎవరు అడిగారా? ఆయన వాళ్ళ భవిష్యత్తు ఎవరైనా అడిగాడు? వాళ్ళ జాతకం ఎలా ఉంటబోతుంది ఎవరైనా అడిగారా? ఎందుకు వచ్చి చెప్పాడమ్మా? ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నాం. వేణుస్వామి మళ్ళీ ఒక నెల రోజులు ఆయన నేము ఫేము వస్తారు. సేమ్ వీళ్ళు అదే బాపత్. కాబట్టి కుమారాంటి కూర కుమారాంటి కూర గురించి మీకు అక్కడి వరకు ఎలా తెలిసింది? సరే కుమారాంటి గురించి చెప్పారు కదా, అయినా ఎంత బాధపడదు. రీసెంట్ గా సూసైడ్ చేసుకున్న రైతు పేరు చెప్పమనండి. ఎవరికి తెలుసమ్మా? మొన్న రీసెంట్ గా కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఒక ఆయన చనిపోయాడమ్మా. అంతకుముందు ఒక ఆయన పొలంకి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటారు పిడుగుపడి చనిపోయాడు. ఆ పేరు చెప్పమనండి అమ్మా. చెప్పలేరు. అందరి యాటిట్యూడ్ అదే. మనం 4 గోడల మధ్యన కూర్చొని ఏసీలో టీవీ వేసుకుని చూసి అని బాగా నిట్టూర్చడం తప్ప ఎవ్వరు చేసేది లేదు. అంటే అవసరం వచ్చే పనులు కాకుండా అనవసరమైన పనులకి ఎక్కువ విలువిస్తున్నారు, వాళ్ళకి టైం స్పెండ్ చేస్తున్నారు అంటారు. ఎగ్జాక్ట్లీ. సో మారాల్సింది ప్రజలే. అందుకు అవన్నీ వాళ్ళు నిజంగా రైతుల్ని, జవాన్ని, కిసాన్ని పట్టించుకుంటే వీళ్ళని ఎవరు పట్టించుకుంటే వీళ్ళు వీడియోస్ ఎవరు చూస్తారు? ఇది చూడాలి. కాబట్టి పవన్ కళ్యాణ్, ఒక రజనీకాంత్, లేకపోతే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు పేరు వాడితే అరే ప్రధానమంత్రిని అన్నాడు రా, ఏమన్నాడు రా అని చూడడం. అదే క్లియర్ గా ఆయనే చెప్పాడు కదా 40 లక్షల లాస్ వచ్చింది. ఆ 40 లక్షలు ఈ నెల రికవర్ అయిపోవాలి కదా. సో అందుకే పవన్ కళ్యాణ్ ఒక్కడు దొరుకుతాడు. ఎందుకంటే ఆయన తిరిగి రివర్ట్ అయ్యాడు, ఏమండ కాబట్టి ఆయనే బెటర్ దొరుకుతాడు. థ్యాంక్ యూ సో మచ్.